ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. దృఢమైన సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక, ఆరోగ్యవంతమైన జీవితం ఉన్న చోట ఎలాంటి విజయాన్నైనా మనం పొందవచ్చు. సో మన అలా ఆరోగ్యం ఉండాలి అని అంటే ముందుగా ఆరోగ్యంతో పాటు ఇవన్నీ మీరు పొందాలంటే మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో చూపించే ప్రతి ఒక్క రెసిపీ సంజీవినిని తప్పకుండా ఫాలో అవ్వాలి. మరి ఈరోజు కూడా మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన రెసిపీతో పాటు సంజీవినిని అందించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, నువ్వు కూడా బాగున్నావు. థ్యాంక్ యూ మ్యామ్. కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. సో స్టార్ట్ చేసేద్దాము. స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందించబోతున్నారు? సో ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, అవన్నీ ఉండాలి. దాంతో పాటుగా మన గుండె ఆరోగ్యం ఇంకా కాస్త బలంగా ఉండాలి అంటే ఈ మధ్యకాలంలో చాలామంది గుండెపోట్లు అవే వస్తున్నాయి కదా, ఏజ్ పరిమితం లేకుండా. సో అవి రాకుండా మన గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి ఒక మంచి ఔషధయుక్తమైనటువంటి వంటకం చేస్తే బాగుంటుందో అలాంటిది ఇవాళ మనం తయారు చేసుకోబోతున్నాం. ఏంటిది మ్యామ్ అది? అదే గోధుమ రవ్వ క్యాబేజ్ ఇడ్లీ. ఓకే, సో విన్నారు కదా, గోధుమ రవ్వ క్యాబేజ్ ఇడ్లీ అంట. మామూలుగా ఇడ్లీయే తెలుసు మనకి, ఈ ముందర ఇది తెలియదు కదా. సో తెలుసుకుందాము. దాంతోపాటు వాటికి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు కూడా చూసేద్దాము. సో అంతకంటే ముందర కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. గోధుమ రవ్వతో తయారు చేసుకున్న పిండి, క్యాబేజ్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సైంధవ లవణం, నెయ్యి, పచ్చిమిర్చి ముక్కలు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. డిఫరెంట్గా ఉంది కదా, కొత్తగా ఉంది. సో మనం ఇడ్లీ అనగానే ముందు రోజు పప్పు నానబోయాలి, మళ్ళీ అది గ్రైండర్ అయ్యాలి, అది మొత్తం ఫర్మెంట్ అవ్వాలి. అంత చేసిన ఆ ఇడ్లీ చేస్తే అబ్బా ఇడ్లీగా అంటారు. మళ్ళీ ఇది ఒక లైన్ కూడా ఉంటుంది మనకి. అట్లా కాదు కదా, మన పిల్లలు చూడడానికి ఏదో వెరైటీగా ఇలా చూడంగానే కలర్ కూడా కలర్ఫుల్గా కనిపించాలి, టేస్టీగా ఉండాలి. అలాంటి ఇడ్లీ కావాలి మనకి. అదే ఇది మరి. అంతేకాకుండా ఆరోగ్యాన్ని కూడా పెంపొందించేది. సో మ్యామ్ నేను చెప్పేసాను, మీరు చెప్పాల్సింది ఎగ్జాక్ట్గా, బట్ ఎలాంటి ఆరోగ్యమో నాకు తెలీదు. సో అదే మనం అనుకున్నాం కదా, గుండెకి చాలా హితకరంగా ఉంటుందన్నమాట. సో ఇది జర్మన్లో ఎక్కువగా మనకి ఈ కలర్ క్యాబేజ్ మనం చూస్తూ ఉంటాము. మన దగ్గర కూడా ఇప్పుడు ఇంపోర్ట్ అవుతుంది, అంటే ఇప్పుడు మనం కూడా దీన్ని సాగు చేస్తున్నారనమాట మన ఇండియాలో కూడా. సో దీనివల్ల అధిక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని కూడా మనం వాడకంలో ఉపయోగిస్తున్నాం. సో ఇప్పుడు మనము ఆల్రెడీ మనం చక్కగా పిండి తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు మనం మిశ్రమాన్ని అంతా కూడా దానిలో కలిపేస్తాం. సో దీన్ని ఇది గోధుమ రవ్వ అంటే మనం ఏంటంటే గోధుమ రవ్వ ఎంతసేపు నానబెట్టుకున్నాము, ఎప్పుడు రుబ్బుకున్నామో కూడా చెప్పండి మ్యామ్. చెప్పు. సో గోధుమ రవ్వని మనం సుమారు 4 గంటల సేపు మంచిగా నీళ్ళలో నానబెట్టుకొని ఆ తర్వాత మనం చక్కగా ఇట్లా పేస్ట్ లాగా చేసేసుకున్నాం అనమాట. సో మనము పిండిని ఇలా తయారు చేసుకున్నాం అనమాట. రుబ్బుకునేటప్పుడు ఇడ్లీ ఎలా అయితే ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలా తయారు చేసుకోవాలి. మరి దోశలాగా ఎక్కువ వాటర్ పోసేసుకోకండి పిండి చేసుకునేటప్పుడు, అంటే మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు. సో ఇలా తయారైపోయింది, ఇంకా దీంట్లో ఏమి యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటి కన్నా మనం వేసేసుకుందాం మ్యామ్. ఎస్, ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్గా మనం తయారు చేస్తున్నాం అనమాట. ఓకే, ఎందుకంటే క్యాబేజ్ ఉంది కదా, క్యాబేజ్ ఉట్టిగా పచ్చిగా ఉడకబెడితే కూడా ఎవరు తిన్నారు కాబట్టి దాన్ని కొంచెం డిఫరెంట్గా మనం తయారు చేస్తున్నాం. కొంచెం దానిలో పోపు వేసుకొని ఆ తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేస్తాం. ఓ, అయితే పోపులో క్యాబేజ్ని వేగిస్తామా? ఓకే ఓకే. ఆ తర్వాత దాన్ని మనం పిండిలో కలిపేస్తాం. నేను ఇంకా డైరెక్ట్గా క్యాబేజ్ దీంట్లో కలిపేస్తారేమో అని అనుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు నెయ్యి అంటే కొంచెం ఇడ్లీలు తయారు చేసిన తర్వాత దానిపైన నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అండ్ అది అరగడానికి కోసం మనం నెయ్యి వేసుకుంటాం అనమాట. చాలామంది నూనె కూడా వేసుకుంటారు, బట్ ఏదైనా ఆ ఆయిలీ అంటే ఆ స్నేహం తత్వం అనేది ఉంటుంది అనమాట. అది మనకి ఇడ్లీతో పాటు ఉంటే అప్పుడు ఈజీగా జీర్ణం అవుతుంది. ఎస్, అందుకోసం మేము ఓన్లీ ఇడ్లీ పైనే కాకుండా ఇడ్లీ తయారు చేసేటప్పుడు ఆ లోపల కూడా మేము అదిగో అలా నెయ్యితో వేసి చేసేస్తున్నాము. సో ఇప్పుడు ఆవాలేదా మ్యామ్? ఎంత? 1 స్పూన్. ఓకే, 1 స్పూన్. ఓకే, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. అవి కొద్దిగా వేగుతున్నాయి కదా, అవి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం చిట్పట్లాడాలన్నమాట.
కొద్దిగా వేగుతున్నాయి కదా, ఇప్పుడు వేగడం స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి సన్నగా తరిగిన 1-2 పచ్చిమిర్చి, కారంగా ఉంటే మాత్రం 1 లేకపోతే 2, అలాగే కరివేపాకు ఇవి వేసి కొద్దిగా ఓకే. ఇప్పుడు క్యాబేజ్ కూడా వేసినా. సో ఇప్పుడు మనము ఇక్కడ ముద్దలాగా తయారు చేసి పెట్టుకున్నాం చూసారా క్యాబేజ్, అది కూడా మనకి రెగ్యులర్ వైట్ క్యాబేజ్ కాకుండా ఇలా వైలెట్ కలర్ క్యాబేజ్ దొరుకుతుంది కదా, దాన్ని తీసుకున్నాము. సో అది వేసి కొద్దిగా వేగించుకుందాం, అంటే పచ్చివాసన పోయేంత వరకు కూడా మనము మగ్గించుకుందాం. సో మ్యామ్ ఇప్పుడు మనకి మార్కెట్లో వైట్ కలర్ క్యాబేజ్ దొరుకుతుంది, ఇది కూడా దొరుకుతుంది కదా, దానికి దీనికి డిఫరెన్స్ అనేది కలర్ అందరికీ తెలుసు, బట్ అది కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా? అదే మెయిన్ అనమాట. సో కలర్ డిఫరెన్స్ వచ్చింది అంటేనే దీనిలో ఒక యాంథోసయానిన్ పిగ్మెంటేషన్ ఉన్నట్టు అనమాట. అంటే మనకి బీట్రూట్లో ఎలా అయితే యాంథోసయానిన్ పిగ్మెంటేషన్ వల్ల అది రెడ్ కలర్గా వస్తుందో, దీనిలో కూడా ఈ పిగ్మెంటేషన్ ఉండడం వల్ల దీనికి రంగు వచ్చిందనమాట. సో ఈ కలర్ అనేది మన చర్మ సమస్యలకు చాలా చెక్ పెట్టేస్తుంది, అలానే క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గిస్తుంది అనమాట. ఓకే, దీంట్లో క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గే గుణాలు ఉన్నాయన్నమాట. అంటే ఎవరైతే ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ అంటారు, అంటే చాలా బలహీనంగా ఉన్న వాళ్ళు, ఎక్కువగా స్మోకింగ్ చేయడం వల్ల, సో ఏదైతే ఎవరికైతే చాలా ఇమ్యూనిటీ లోగా ఉంటుందో వాళ్ళందరూ కూడా కొంచెం క్యాన్సర్ వచ్చేటందుకు రిస్కీ పేషెంట్స్ అంటాం అనమాట. అంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ షుగర్స్, సో వీరందరికీ కూడా వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి అది రాకుండా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఓకే. సో దీన్ని సలాడ్స్ రూపంలో కూడా చాలా మంది తీసుకుంటారు, వెయిట్ లాస్ కింద కూడా ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి. బట్ ఇలా క్యాబేజ్ ఏదైనా కూడా ఇప్పుడైతే మనం ఉడకపెట్టి తీసుకుంటున్నా మళ్ళీ ఇడ్లీ తయారు చేస్తున్నాం కాబట్టి అది ఉడుకుతుంది. బట్ మామూలుగా ఇప్పుడు మీరు అన్నట్టుగా సలాడ్స్ అయితే దాంట్లో డైరెక్ట్ గా కట్ చేసి కదా, మరి అట్లా తినచ్చు, గ్యాస్ ఏమైనా వస్తుంది మళ్ళీ ఇలా డైరెక్ట్ గా తీసుకుంటాం? అలా తినేసేయచ్చు, కాకపోతే కొంచెం దానిలో మనం డైజెషన్కి కానీ బాగా టేస్టీగా ఉండడానికి కొంచెం జీరా పౌడర్ కానీ లేకపోతే పెప్పర్ పౌడర్ కానీ కలిపి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇది ఉడికిపోయినట్టేనా? ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం దానిలో మిక్స్ చేసేద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ గోధుమ రవ్వ 4-5 గంటల పాటు నానబెట్టుకొని కొద్దిగా ఇడ్లీ బ్యాటర్కి కావాల్సినట్టుగా ఏంటంటే మనం కొద్దిగా నీళ్లు పోసుకొని అలా తయారు చేసుకున్న దాంట్లో ఇప్పుడు మనము వేగించుకున్న ఈ మిశ్రమాన్ని వేసి అలా కలిపేసేయాలన్నమాట. కలిపే ముందర సైంధవ లవణం కూడా వేసుకుందాము. సో ఎంత కావాలో అంత సైంధవ లవణం ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను నేను ఇక్కడ. సో ఒక 1/2 స్పూన్, 1/2 స్పూన్ ఇది తయారు చేసుకున్న దాన్ని బట్టి వేసుకోవాలి. సో ఇప్పుడు చూసారా మనకి ఆల్రెడీ ఇట్లా కలుపుతుంటేనే మంచి కలర్ కనిపించేస్తుంది. మనం రెగ్యులర్ ఇడ్లీ రవ్వతో కాకుండా, మినపప్పుతో కాకుండా ఇలా తయారు చేసుకున్నాం అనమాట. అసలు ఇప్పుడు మీరు ఇక్కడ గోధుమలు కూడా యూజ్ చేశారు కదా, ఎందుకు ఇలా గోధుమ రవ్వను ప్రిఫర్ చేశారు ఇడ్లీ బ్యాటర్లో వేయకుండా? సో కొంచెం డిఫరెంట్గానే, బట్ దీనిలో కూడా ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. సో అధికంగా ఫైబర్ కంటెంట్ ఇంప్రూవ్ చేయడానికి ఈ గోధుమ రవ్వనే చాలా ఉపయోగపడుతుంది. అండ్ మనకి గోధుమలలో కూడా మనకి రోగనిరోధక శక్తి కూడా ఉంటుంది, అలానే మనకి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా వెయిట్ గెయినింగ్ కూడా ఉంటుంది అనమాట. ఓకే. సో వెయిట్ అంటే కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళు బలంగా అవడానికి కూడా ఇది తోడ్పడుతుందట. గోధుమ రవ్వ లేకపోతే ఈ కాంబినేషన్? ఈ కాంబినేషన్. ఓకే. సో ఇక్కడైతే మనం బ్యాటర్ తయారు చేసేసుకున్నాము, వేసేసుకొని పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇడ్లీ పాత్ర పెట్టేసుకుందాం. సో ఈ ఫస్ట్ గిన్నె పెట్టేస్తాను, గిన్నె పెట్టేసేద్దాం స్టవ్ మీద. మనం ఏంటంటే ఇదిగో స్టవ్ పైన ఇలా గిన్నె పెట్టేసుకున్నాము, దాంట్లో నీళ్లు కూడా పోసుకొని ముందుగా పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు యాజ్ యూజువల్గా మనం ఇడ్లీలో ఏంటి అని అంటే నూనె రాసుకుంటాం కదా, అలా కాకుండా ఇలాగ ఇడ్లీ పాత్రలో నెయ్యి రాసేసుకోవాలి, ఇలా బాగుంటుంది అనమాట. సో దట్ తిన్నది కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో అండ్ ఇడ్లీ కూడా తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇలాగా జస్ట్ ఎక్కువ అవసరం లేదు, ఒక డ్రాప్ వేసుకొని అలాగా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. సో ఇలా నెయ్యి అప్లై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మనము చక్కగా ఇడ్లీ లాగా అంటే మనం ఆ బ్యాటర్ని ఇదిగో దీని మీద వేసేసుకోవాలి. కలర్ఫుల్గా ఉంది, అది కూడా ఓన్లీ కలరే కాదు, ఇక్కడ మనకి ఏం చక్కగా మనము పోపు కూడా వేసుకున్నాము ఇందులో. సో చూడ్డానికి కూడా భలే ఉంటుంది, అని తింటున్నప్పుడు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసేద్దాం. ఇప్పుడు ఈ ఆల్రెడీ నీళ్ళు అక్కడ మరగడం స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందులో పెట్టేద్దాం. ఓకే, ఇలా పెట్టేసుకుందాం. సో ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని చక్కగా ఒక 15 నిమిషాలు, ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. సో మూత పెట్టుకొని ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం. సో మరి ఇడ్లీ ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం అన్నాం కదా, చూద్దామా ఒకసారి ఉడికిందో లేదో? మ్యామ్ ఒకసారి అలా చెక్ చేద్దాం.
ఏం చేద్దామంటే ఒక నెయ్యి స్పూన్ తీసుకొని, ఎస్ ఉడికినట్టే కదా. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండ్ చక్కగా ఇడ్లీ పాత్రలోంచి ఇడ్లీ తీసేసుకుందాం. సో చూసాం కదా మనం గోధుమ రవ్వ క్యాబేజీలు రెడీగా అయిపోయింది. సో ఇది మనకి ఇందాక మాట్లాడుకున్నట్టుగా మనకి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది. సో యాంథోసయానిన్ పిగ్మెంటేషన్ ఉండడం వల్ల మనకి చర్మానికి ఎంతో హితకరంగా ఉంటుంది. అలానే మనకి రక్తం యొక్క లెవెల్స్ అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ని కూడా పెంచుతుంది. రక్తంలో ఉన్నటువంటి సంఖ్య ఏదైతే ఉందో అది కూడా పెంచుతుంది అనమాట. అంటే ప్లేట్లెట్స్ కానివ్వండి, వైట్ బ్లడ్ సెల్స్ కానివ్వండి, రెడ్ బ్లడ్ సెల్స్ ఇవన్నింటిని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఓవరాల్గా ఇది మనకి విటమిన్ ఏ, విటమిన్ సి కూడా ఇస్తుంది కాబట్టి కంటికి ఎంతో హితకరంగా ఉంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి గోధుమ రవ్వ క్యాబేజ్ ఇడ్లీ రెడీగా ఉంది. సో మనం టేస్ట్ చేయడానికి ఇచ్చేసేద్దాం. ఓకే, సో చూసారు కదా గోధుమ రవ్వ ఇడ్లీ తయారు చేసేసుకున్నాం. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సో ఓకే, వేడి వేడిగా ఇడ్లీ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అసలు నోట్లో పెట్టుకోగానే నాకు కరిగిపోతుంది. అందులో ఆ పోపు, ఆ క్యాబేజ్ మొత్తం వేసాం కాబట్టి మధ్యలో కొంచెం చిల్లీ కూడా వేసాం కదా, కొంచెం స్పైసీగా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసేసేయండి. నాకు తెలిసి ఇదైతే ఉత్తగా కూడా తినేసేయచ్చు, చట్నీతో కూడా పని ఉండదు, అంత టేస్టీగా ఉంది. మరి ఇంత ఆరోగ్యాన్ని, రుచిని మీ అందరికీ అందించే గోధుమ రవ్వ క్యాబేజ్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. గోధుమ రవ్వ క్యాబేజ్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వతో తయారు చేసుకున్న పిండి, క్యాబేజ్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సైంధవ లవణం, నెయ్యి, పచ్చిమిర్చి ముక్కలు. గోధుమ రవ్వ క్యాబేజ్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 చెంచాల నెయ్యి వేసి 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న క్యాబేజీ మిశ్రమాన్ని వేసి వేయించుకోవాలి. మిశ్రమం వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని ముందుగా నానబెట్టి గ్రైండ్ చేసుకున్న గోధుమ రవ్వ పిండిలో వేసుకొని రుచికి సరిపడా సైంధవ లవణం వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ కోసం పాత్ర పెట్టుకొని ఇడ్లీ పాత్రకి చక్కగా నెయ్యి రాసుకొని కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇడ్లీలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే క్యాన్సర్ రిస్క్ను తగ్గించి రక్తాన్ని అభివృద్ధి చేస్తూ కంటికి ఎంతో మేలు చేస్తూ రోగ నిరోధక శక్తిని పెంచే గోధుమ రవ్వ క్యాబేజ్ ఇడ్లీ రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. కీళ్ళ నొప్పుల బాధ నుంచి ఉపశమనం పొందడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే పారిజాత చెట్టు కొమ్మలను చక్కగా పౌడర్ లాగా చేసేసుకొని అంటే డ్రై రోస్ట్ చేసుకొని మంచి పౌడర్ లాగా చేసుకొని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని రోజుకి 1 టీ స్పూన్ 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని ఉదయాన్నే పరగడుపున తాగినట్లయితే కీళ్ళ నొప్పుల వల్ల వచ్చేటువంటి ఏదైతే బాధ ఉందో అదంతా కూడా తగ్గిపోతుంది. ఇలా క్రమంగా 30 నుంచి 40 రోజులు చేసినట్లయితే మీకు ఆ నొప్పి బాధ బాగా ఉపశమనం పొందుతారు. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారందరూ కూడా చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. సో ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవిని. సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు? సో కడుపులో ఉన్నటువంటి వామ్స్ని తగ్గించడానికి మనం ఈరోజు ఒక మంచి సంజీవిని లాంటి ఔషధాన్ని తయారు చేసుకోబోతున్నాం. ఏంటది? అదే జాపత్రి కషాయం. ఈరోజు మనం జాపత్రితో కషాయం తయారు చేసుకోబోతున్నాము. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జాపత్రి, పటికి బెల్లం. సో కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటో కూడా చూసేద్దాం. సో మ్యామ్ కషాయం అన్నారు కాబట్టి నేను స్టవ్ ఆన్ చేసేస్తాను. వెరీ గుడ్. ఓకే, నీళ్ళు పోసేసుకుందాం. సో జాపత్రి అంటే చాలా మందికి తెలుసు. సో ఇలా ఉంటుందన్నమాట. ఇది మనం బిర్యానీలో ఒట్టిగా వేసేస్తాము, లేదంటే పలావ్లో వేసేస్తాం. కానీ అది ఏంటో ఎవరికైనా అంటే తెలుసా, ఐడియా ఉందా? అది ఫ్లవరా లేకపోతే ఇంకేదైనా? ఐ గెస్ ఫ్లవర్. అంటే జాపత్రి అనగా ఫ్లవరే, కాకపోతే
కాకపోతే అది ఎలా వస్తుందంటే మనకి జనరల్గా ఫ్లవర్ తర్వాత ఫ్రూట్స్ అట్లా వస్తాయి కదా, అవునవును. కానీ ఈ జాపత్రి ఫ్లవర్ విశిష్టత ఏంటంటే ఇది మనకి జాజికాయ ఉంటుంది కదా, జాజికాయ పైన ఇది ఒక లేయర్ లాగా మొత్తం కప్పేసి ఉంటుంది అనమాట. ఇట్లా జాజికాయని మొత్తం ఇట్లా కప్పుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో జాజికాయ లోపల ఉందంటే ఆ జాజికాయ పైన అంతా ఇది 2 లాగా ఉంటుంది అనమాట. ఇదంతా ఒక ఫ్రూట్ లోపల ఉంటుంది. సో ఈ పదార్థం ఇంత అంటే ఇంత సెక్యూర్గా ఉంటుంది చూసారా లోపల, అది అంటే నట్టుని మనకు ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఆ విధంగా. సో ఇది మనం ఎప్పుడు యూజ్ చేస్తున్నాం కషాయం చేయడానికి. ఓకే, సో అంటే అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? మొత్తం వేసేనా? వేసి ఇక్కడ మనకి నీళ్లు మరుగుతున్నాయి కాబట్టి మనకి ఒక జాపత్రి 2-3 ఉంటాయి. ఒకటే పెద్ద అంటే పెద్ద నట్ సైజుని బట్టి మనకి చిన్నవి పెద్దవి ఫ్లవర్స్ దొరుకుతాయి. సో ఇప్పుడు మనం చిన్నవి ఒక 2-3 తీసేసుకున్నాం, అవన్నీ కూడా వేసేద్దాం. ఓకే ఓకే, వేసేసుకున్నాము. ఇప్పుడు అసలు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎవరెవరికి ఉపయోగపడుతుంది? ఇది మనకి ముఖ్యంగా స్టమక్లో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్, అంటే ముఖ్యంగా కడుపులో వామ్స్ రావడం వల్ల ఏవైతే స్టమక్ ఇన్ఫెక్షన్స్ అంటారో వాటిని తగ్గించడానికి జాపత్రి అనేది ముఖ్యంగా ఉపయోగపడుతుంది. సో అంటే కడుపులో నొప్పి చాలా విధాలుగా వస్తుందన్నమాట. చాలామంది ఫుడ్ పాయిజనింగ్ అంటారు చూసారా, అంటే కడుపులో మనకి తిన్నది పడలేదు, లేకపోతే వామ్స్ రావడం వల్ల తిన్నది ఊరికైనా అజీర్తి అవుతున్నది, తినడానికి ఆకలి అవ్వట్లేదు, ఏది తిన్నదో సరిగ్గా డైజెషన్ అవ్వట్లేదు, మోషన్ రావట్లేదు, ఇలాంటి కండిషన్స్ అన్నీ వస్తాయి ఎప్పుడు కడుపులో వామ్స్ ఉండడం వల్ల. సో వీటన్నింటినీ రాకుండా ఉండాలి అంటే వామ్స్ వెళ్ళిపోవాలి ఫస్ట్. సో మనకి ఈ లక్షణాలు ఉండడం వల్ల వామ్స్ ఉన్నాయని తెలుస్తాయి. సో అప్పుడు మనం దానికి తగ్గట్టుగా ఔషధంగా తీసుకోవాలి. బాగా ముదిరితే తప్పితే మనకు వామ్స్ బయటకు మోషన్ దారి నుంచి బయటకు రావడం అట్లా కనిపిస్తుంది. చిన్నపిల్లలు అయితే మనం బాగా చూస్తాం, పెద్దవాళ్ళలో కూడా ఇది ఉంటుందన్నమాట. సో అందుకనే మనకి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట, నేషనల్ ప్రోగ్రామ్స్ మన ఆరోగ్యాన్ని కాపాడడం కోసం. సో డీవార్మింగ్ డే అని ఒకటి ఉంటుంది. సో వామ్స్ అన్ని తొలగించడానికి ఒక టాబ్లెట్ అలా ఫామ్లో ఇస్తాం. సో రోజువారీగా మనం ఆ వామ్స్ అన్నింటిని బయటకు పంపించాలంటే ఇలాంటి ఒక కషాయం మనం అందరం కూడా తప్పకుండా తీసుకోవాలి. కనీసం వారానికి ఒకసారైనా తప్పకుండా తీసుకోవాలి. ఓకే, చిన్నపిల్లలు అయితే ఎంత మోతాదులో తీసుకోవచ్చు? సో 10 to 20 ml వరకు ఇవ్వచ్చు మనం చిన్నపిల్లలకి. ఏజ్ అంటే ఒక 5-6 years నుంచి మనం ఇవ్వచ్చు. సో 5-6 నుంచి స్టార్ట్ చేసి 10 to 20 ml వరకు ఇవ్వచ్చు. అంటే ఆల్టర్నేట్ డేస్గా ఒక 1 week అట్లా ఇవ్వచ్చు, లేకపోతే వారానికి 2 సార్లు అలా ఇవ్వచ్చు. సో ఈజీగా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు, ఇవ్వచ్చు చిన్నపిల్లలకి. సో ఇప్పుడు ఈ జాపత్రిని కూడా డైరెక్ట్గా నవిలేసేయచ్చా, లేకపోతే మనం ఓన్లీ ఆ నీళ్ళే తాగాలంటారా? నవలేయచ్చు, ఏం పర్వాలేదు. అంటే చూడండి, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉందన్నమాట. మనం జాజికాయ ఉంటుంది చూసారా, దాని మోతాదు కూడా చాలా తక్కువగా తీసుకుంటాం. యూజువల్గా నట్స్ అంటే మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం కదా, కానీ జాజికాయ అనేది చాలా ఫైన్ పౌడర్, ఓన్లీ 1 to 2 pinches అట్లా తీసుకుంటాం. సో ఇది కూడా మనం లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ స్టమక్ ఇరిటేట్ అయిపోతుంది. సో అందుకని లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే మనకి ఉపయోగంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఇంత వరకింది కదా, సరిపోతుందా? లేకపోతే సరిపోతుందా? సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారా, కలర్ కూడా చక్కగా మారింది, లైట్ పింక్ కలర్ లోకి వచ్చింది. మనం దీన్ని డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. అవునా, డైరెక్ట్ వేసుకుందామా? సో ఇప్పుడు మనం దీనిలో ఏం చేద్దామంటే ఒక టీ స్పూన్ మనం పటిక బెల్లం పౌడర్ పెట్టుకున్నాం కదా, సో దాన్ని కలుపుకొని తీసుకున్నాం. ఓకే, ఇంత క్వాంటిటీ పటిక బెల్లం పౌడర్ మనం దీనిలో కలిపేద్దాం. సో దీనివల్ల ఏమవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి ఎక్సెస్ హీట్, వేడి ఏదైతే ఉంటుందో సో అది కూడా మనకు చక్కగా తగ్గిపోతుంది అండ్ చల్లగా ఉంటుంది అనమాట కడుపు కూడా. చాలామంది అంటారు కదా కడుపులో ఏదో వేడిగా ఉంది, బాగా హెవీగా ఉంది, అన్ఎక్స్ప్లెయిన్డ్ ప్రాబ్లమ్స్ అన్నట్టు అంటుంటారు. సో అవన్నీ కూడా మనకి తగ్గిపోతాయి. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి జాపత్రి కషాయం రెడీగా ఉంది. ఓకే, సో జాపత్రి కషాయం తయారు చేసుకోవడం చాలా సులువు. మరి ఇది ఎవరు తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఇవన్నీ మీరు జాగ్రత్తగా విన్నారు కదా. తప్పకుండా ఫాలో అయిపోండి, అవసరమైన వాళ్ళు ఆరోగ్యంగా ఉండండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. జాపత్రి కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జాపత్రి, పటిక బెల్లం. జాపత్రి కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని 2 గ్లాసుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక అందులో జాపత్రి వేసి కాసేపు మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగాక గ్లాసులో వడపోసుకొని 1 చెంచా పటిక బెల్లం పొడి కలుపుకుంటే కడుపులో నులిపురుగులను పోగొట్టి కడుపులో ఉండే వేడిని కూడా తగ్గించే జాపత్రి కషాయం రెడీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. సో వచ్చే ఎపిసోడ్లో మరింత ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా మంచి మంచి రెసిపీస్తో, రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.